సోయరు అంటే ఏమిటి? ఇది ఏ రకంగా మన జీవితంలో అనువదించుకోవాలి అనే విషయాలు మనం జాగ్రత్తగా చూద్దాం. చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. అక్కడ సోయరు అనే మాట ఉంది. ఆ సోయరు అనే మాట దగ్గర ఒక 1 అనే నెంబర్ అంకె వేసి దాని అర్థం కింద ఉంది. ఏముంది? చిన్నది అంటే స్మాల్, అల్పము అని అర్థం. జాగ్రత్తగా విందాం. ఇక ఏం జరిగిందో మనకందరికీ బాగా తెలుసు. సొదొమ గొమొర్రాను నాశనం చేయటానికి దేవదూతలు వచ్చేశారు. లోతు ఇంటికి వచ్చారు. లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ లోతు ఇంటి చుట్టూ ఆ సొదొమ గొమొర్రా మనుషులు చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా గుమిగూడి, నీ ఇంటికి వచ్చిన మనుషుల్ని బయటకు తీసుకొని రా, మేము వాళ్ళను కోడాలి, వాళ్ళతో తప్పు చేయాలి అని అన్నారు. వాళ్ళందరికీ ఆ ద్వారం కనుక్కోకుండా, ఆ గుమ్మం ఎక్కడుందో తెలియకుండా ఆ దేవదూతలు వాళ్ళకి గుడ్డితనం, కరుమబ్బు కలుగజేశారు. ఇక చివరికి లోతు భార్యని, లోతు 2 పిల్లల్ని పట్టుకొని బయటకు తీసుకొచ్చి, లోతు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పారిపో, నువ్వు వెనక్కి తిరిగి చూసావంటే నువ్వు ప్రాణానికి నీవే ఉత్తరవాదివి, జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. ఇలాగా వెళ్ళమన్నప్పుడు లోతు ఏమన్నాడో ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు ఆ పర్వతాన్ని చూపిస్తున్నాను, నీవు ఆ పర్వతానికి వెళ్ళిపో, నువ్వు అక్కడ వెళ్ళిపోతే ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మొత్తాన్ని నాశనం చేసేస్తాను అన్నాడు. కానీ లోతు దేవుడు చెప్పిన ఆ పర్వతానికి వెళ్లకుండా ఒక చిన్న సాకు చెప్పి వేరే చోటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో చూద్దాం ఇప్పుడు. 19వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 18వ వచనం, 17 నుంచి చదువుదాం. ఆ దూతలు వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానంలో ఎక్కడా నిలవద్దు, నీవు నశించిపోకుండా ఆ పర్వతానికి పారిపో అని చెప్పగా లోతు అంటున్నాడు, ఏమని? ప్రభువా, అలాగా కాదు. ఏమంటున్నాడు లోతు? ఆ పర్వతానికి పోవటం కాదు నాయన, అలా కాదు నాయన. ఏమంటున్నాడు? ఇదిగో నీ కటాక్షం నా మీదకి వచ్చింది కాబట్టి, నా ప్రాణం నువ్వు దక్కించుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఘనపరిచితివి, నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను. నేను బహుశా ఈ మధ్యలోనే ఈ కీడు నాకు వచ్చేసి నేను నాశనం అయిపోతానేమో, అందుకని ఇదిగో పారిపోవటానికి ఆ ఊరు దగ్గరలో ఉంది, అది చిన్నది కాబట్టి నేను అక్కడికి వెళ్తాను, తప్పించుకుంటాను అంటున్నాను. చూడండి ఏమి జరిగిందో జాగ్రత్తగా చూడండి. దేవుడు ఏమన్నాడు? లోతు, నీ ప్రాణం నీకు దక్కాలంటే ఇక్కడి నుంచి పారిపో. ఎక్కడి దాకా పారిపోవాలి? ఆ పర్వతానికి వెళ్ళిపో అని అంటే లోతు అన్నాడు, అయ్యా అలా కాదయ్యా, అది చాలా దూరం ఉంది. ఎట్లుంది? దూరం ఉంది. నేను అక్కడికి వెళ్ళే లోపల నేను చచ్చిపోతానేమో, అందుకని ఇదిగో ఈ ఊరు దగ్గరలో ఉంది, చిన్నదే కదా ఈ ఊరు, కాబట్టి ఈ ఊరికి వెళ్ళిపోతా అంటే దేవుడు ఏమన్నాడు? ఈ సొదొమ గొమొర్రా దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాలన్నీ నేను నాశనం చేయాలి, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి అంటున్నాడు. లోతు ఏమంటున్నాడు? ఇదిగో ఈ సొదొమ గొమొర్రా పట్టణంలోనే ఆ చిన్న ఊరు ఒకటి ఉంది, ఆ ఊరికి వెళ్ళిపోతా అంటే ఆ ఊరిని ఏం చేయొద్దు, మిగతా అంతా నాశనం చేసుకో అన్నాడు. జాగ్రత్తగా చూడండి ఏం జరిగింది ఇక్కడ. దేవుడేమో ఆ పర్వతానికి వెళ్ళిపో నాయనా, నువ్వు బ్రతుకుతావు అన్నాడు. లోతేమో, అయ్యా ఆ పర్వతం చాలా దూరం ఉంది నాయన, నేను ఇక్కడ ఈ చిన్న ఊరిలో ఉంటాను అని, అది చిన్నది కదా అని అన్నాడు. ఆ చిన్నది అనే పేరుకి సోయర్ అనే పేరు తర్వాత పెట్టారు. ఈ సోయరు అనే ఈ ప్రాంతం నిజానికి
అగ్ని గంధకాల చేత కాల్చబడాల్సింది. అవునా కాదా? ఆ ప్రాంతాలన్నిటిని దేవుడు కాల్చాలి. సొదొమ పట్టణం, గొమొర్రా పట్టణం, దాని పక్కన సెబోయిము అనే ఒక పట్టణం ఉంది, ఆత్మ అనే ఒక పట్టణం ఉంది, తర్వాత ఈ సోయరు అనే ఒక చిన్న ప్రాంతం కూడా ఉంది. ఈ 5 పట్టణాలు అగ్ని చేత కాల్చబడాల్సి ఉంటే లోతు ఏం చేశాడు? అది కాల్చివేయొద్దు నాయనా, నేను అక్కడే ఉంటాను అని అన్నాడు. ఎందుకని? అది చిన్నదే కదా అని. సోయరు అనే మాటకు అర్థం ఏమిటంటే ఇప్పుడు చూసాం, చిన్నది, అల్పమైనది. దేవుడు దూరంగా వెళ్ళు అన్నాడు, ఉన్నతమైన స్థలంలోకి వెళ్ళు అన్నాడు. కానీ లోతు ఏమి ఎంచుకున్నాడు? సోయరు ఎంచుకున్నాడు. నేను దూరంగా పోను, ఇక్కడే ఉంటా. నువ్వు చెప్పినట్టు కాదు, నాకు ఇష్టమైన ఈ ప్లేస్లోనే ఉంటా. జాగ్రత్త, ఇది సోయరు, అల్పమైన స్థితి, తక్కువ స్థాయి. దేవుడు నిన్ను దూరంగా వెళ్ళి ఉన్నతంగా ఉండమంటే సోయర్లోకి వెళ్ళి, అంటే తక్కువ స్థాయిలోనికి వెళ్ళి, అల్ప స్థాయిలోనికి వెళ్ళి, దేవుడు చెప్పిన స్థలం కాకుండా నీకు ఇష్టమైన స్థలంలో నీకు ఇష్టమైనట్లుగా నువ్వు బ్రతుకుదామని అనుకున్నావు. ఇది సోయరు అంటే. చాలామంది వాళ్ళ జీవితాల్లో లోతులాగానే చేస్తూ ఉన్నారు. దేవుడు అంటాడు, నువ్వు దూరంగా పో. భక్తి విషయంలో ఎంత దూరమైనా వెళ్ళిపో, ప్రార్థనలో ఎంత దూరమైనా వెళ్ళిపో, విశ్వాసంలో ఎంత లోతుగైనా వెళ్ళు, ఎంత దూరంగానే వెళ్ళు. దూరంగా వెళ్ళి ఉన్నతంగా బ్రతుకు. అంటే నీ ప్రార్థనలో ఉన్నతంగా నీవు ఉండు, నీవు చేసే విశ్వాసంలో ఉన్నతంగా ఉండు, నీవు చేసే భక్తిలో ఉన్నతంగా ఉండు అని దేవుడు అంటే. చాలామంది లోతులాగానే, అయ్యా నేను అంత దూరం పోను. ఏంటంట? అంత దూరం పోను, అంత విశ్వాసం నాకొద్దు, అంత భక్తి నాకొద్దు, అంత ప్రార్థన నాకొద్దు, అంత దేవునితో సహవాసం, దేవుని మందిరానికి అంతగా వెళ్ళడం నాకొద్దు. ఇదిగో ఈ చిన్నది ఉంది కదా, కొద్దిగా, కొంచెం ఇక్కడే ఉంటా అని చాలామంది ఇట్లాగే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళమంటే ఈ అల్పమైన స్థానంలోనే ఉండి అట్లాగే బ్రతుకుతున్నారు. లోతు అల్పమైన దాన్నే ఎంచుకున్నాడు, తక్కువ దాన్నే ఎంచుకున్నాడు. ఎంచుకుంటే ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఉన్నతమైన స్థానంలోకి దేవుడు వెళ్ళమంటే ఈ అల్పమైన స్థానాన్ని లోతు ఎంచుకోవటం వల్ల లోతు పొందిన నష్టం ఏంటో ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. అక్కడికి వెళ్ళాడు సోయర్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెల్లారింది. తెల్లారి లేచి చూస్తే ఏముంది? సొదొమ, గొమొర్రా ఇవన్నీ కూడా అగ్ని గంధకాల చేత తగలబడిపోతూ ఉన్నాయి. ఇది చూసిన లోతుకి భయం అయిపోయింది. భయం వచ్చేసింది. వామ్మో, నేను కూడా చస్తానేమో ఇక్కడ ఉంటే అని. అప్పుడు అక్కడి నుంచి బయలుదేరాడు. మొట్టమొదటిగా సోయర్లో ఉన్న లోతుకి ఏమైంది? భయం ఏర్పడింది. ఆ భయం దేని వల్ల ఏర్పడింది? దేవుడి మీద అవిశ్వాసం వల్ల ఏర్పడింది. దేవుడు ఏమన్నాడు? నువ్వు అక్కడ వెళ్ళు, నీవు ఉన్న ఊరు నాశనం చేయను, మిగతా అంతా నాశనం చేస్తా అన్నాడు దేవుడు. కానీ లోతుకి ఇప్పుడు ఏమైంది? భయమైంది. నేను కూడా చస్తానేమో, ఇక్కడ కూడా అగ్ని గంధకాలు వస్తాయేమో, ఇది కూడా తగలబడిపోద్దేమో అని భయమైంది. అంటే దేవుడి మీద విశ్వాసం ఏమైంది? సన్నబడిపోయింది, సన్నగిలిపోయింది. అవిశ్వాసం తనలోకి వచ్చింది. భయం ఏర్పడింది. భయం ఏర్పడి మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇంకో చోటికి వెళ్ళిపోయాడు, వేరే చోటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండటం వలన లోతు జీవితంలో లోతు పొందిన నష్టం ఇది. ఏమిటి? అవిశ్వాసం వచ్చింది. దానివలన తనకు భయం వచ్చేసింది. మరి ఈ పిల్లల యొక్క జీవితం, లోతుకి 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళు కూడా అప్పుడు లోతుతో పాటే ఉన్నారు. వీళ్ళు ఆ పర్వతానికి పోయిన తర్వాత అనుకుంటున్నారు, వీళ్ళు సర్వలోక మర్యాద చొప్పున, ఎట్లాగంట? సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవటానికి, అంటే మన వివాహం చేసుకోవటానికి, పిల్లలు గంటానికి ఇక పురుషులు ఎవరూ లేరు కదా అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? లోతు కుమార్తెలు అంతా తగలబడిపోయింది, మనం బయటకు వచ్చిన తర్వాత ఆ సోయరు కూడా తగలబడిపోయింది, ఇక మనకి పెళ్లి చేసుకోవడానికి ఎవరు లేరు భూమి మీద,
మరి మనం ఎట్టా, మన సంతానం ఎట్లా అని వీళ్ళు ఒక దీన్ని ఏమంటామంటే అంతా తగలబడిపోయింది, అంతా నాశనం అయిపోయింది అనే స్థితికి వచ్చేసారు. నిజానికి అంతా నాశనం అయిపోయిందా లోకం అంతా అంటే కాదు. సొదొమ, గొమొర్రా దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాలు నాశనం అయిపోయినాయి. కానీ వీళ్ళు ఎట్లా అనుకుంటున్నారంటే అంతా నాశనం అయిపోయింది. అసలు లోకంలో మనకి ఇంక పురుషులే లేరు. ఇక మరి ఎట్లా మనకు సంతానం ఎట్లా? మనం అభివృద్ధి పొందేది ఎట్లా? అని వీళ్ళు ఒక చెడ్డ ఆలోచన చేశారు. ఏమిటి ఆ చెడ్డ ఆలోచన అంటే, మన తండ్రి ఉన్నాడు కదా, ఆయనకి ద్రాక్షరసం తాగించి ఆయన బాగా మత్తుగా ఉన్నప్పుడు మనం ఆయనతో శయనించి తప్పు చేసి ఆయన ద్వారా పిల్లల్ని కందాం అనుకున్నారు. ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకున్నారు. ఈ అక్క తండ్రికి ద్రాక్షరసం తాగించింది. తండ్రి బాగా మత్తుగా ఉన్నప్పుడు ఈ పెద్ద కుమార్తె వెళ్ళి తండ్రితో శయనించి తప్పు చేసి తెల్లారిన తర్వాత చిన్నదానికి చెప్తుంది, గత రాత్రి తండ్రికి బాగా తాగించి నేను ఆయనతో తప్పు చేశాను, శయనించాను. ఈ రాత్రి కూడా మళ్ళీ తాగించి నువ్వు కూడా ఆయనతో శయనించు. ఈ రకంగా మన తండ్రి ద్వారా మనకు సంతానం తెచ్చుకుందాం అనుకున్నారు. అట్లాగే చేశారు. పాపం లోతుకి ఏమీ తెలియదు. వాళ్ళు ద్రాక్షరసం పోస్తుంటే లోతు అనుకున్నాడు, పాపం పిల్లలు కదా ప్రేమతో పోస్తున్నారేమో అనుకున్నాడు. కానీ ఒక చెడ్డ ఉద్దేశంతో పోస్తున్నారన్న సంగతి లోతుకు తెలియలా. ఆ రకంగా లోతుకు తెలియకుండానే లోతు పిల్లలు, ఇద్దరు పిల్లలు తమ తండ్రి ద్వారా సంతానాన్ని కన్నారు. దేవుడు దీన్ని ఊరుకోలేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఏంటండి బైబిల్లో ఇట్లాంటి విషయాలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథం కదా, మరి ఒక తండ్రి పిల్లలతో తప్పు చేసినట్లుగా పిల్లలు తండ్రితో తప్పు చేసిన ఇట్లాంటివి ఉన్నాయి ఏంటండి అని అనేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం అని ఎందుకు రాయబడిందంటే ఉన్నది ఉన్నట్లుగా రాయబడింది. ఏమంటున్నాం? ఉన్నది ఉన్నట్లుగా రాయబడింది. కప్పిపుచ్చి రాసేది కాదు ఇది, మొదటిది. ఇంకా రెండవది ఏంటంటే దేవుడు దాన్ని సహించలేదు. అంటే వాళ్ళిద్దరూ మగ సంతానాన్ని కన్నారు. ఒకళ్ళు మోయాబీయులు, ఇంకొకళ్ళు అమ్మోనీయులు. శాపగ్రస్తమైన సంతానం. ఇప్పటికీ కూడా దేవుని దృష్టిలో వాళ్ళు శాపగ్రస్తమైన సంతానమే. దేవుడు అన్నాడు, మోయాబీయులు కానీ అమ్మోనీయులు కానీ వాళ్ళ 10వ తరం వాళ్ళు కూడా దేవుని సమాజంలో చేరడానికి వీల్లేదు అన్నాడు. అంత గట్టిగా చెప్పాడు దేవుడు. కాబట్టి దేవుడు దాన్నేమి అంగీకరించలేదు. పైగా ఇది దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే, ఇది చేయమని కాదు, ఇట్లాగ చేయమని కాదు, ఇలాగ చేసేవాళ్ళు ఉన్నారు జాగ్రత్త అని గుణపాఠం కోసం, హెచ్చరిక కోసం. అంతే తప్ప అందరినీ ఇట్లా చేయమని దేవుడు ఎప్పుడు అనలేదు, అప్పుడు అనలేదు, ఇప్పుడు అనలేదు. గుణపాఠం కోసం, లోకంలో ఇట్లా జరిగే సంభవాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మనకు హెచ్చరిక కోసం రాయబడ్డాయి. ఇవన్నీ ఉన్నది ఉన్నట్లుగా రాయబడింది. కాబట్టి ఇక్కడ పిల్లలు లోతు ద్వారా తప్పు జరిగించి శాపగ్రస్తమైన సంతానానికి వారసులయ్యారు. ఇదంతా దేని ఫలితం అంటే లోతు సోయరుకు వచ్చిన ఫలితమే. లోతు గనక దేవుడు చెప్పిన ఆ ఉన్నతమైన స్థానాన్ని ఎంచుకొని వెంటనే ఆ పర్వతానికి వెళ్ళినట్లయితే పరిస్థితులు ఇంకోలాగా ఉండేవి. ఇంకొకటి, ఇక్కడ లోతు పిల్లలు చేసిన తప్పు ఏంటంటే తమ తండ్రితో తమ అవసరాల గురించి చెప్పలేదు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కుటుంబంలో యవనస్తురాలువా, కూతురువా అయితే తప్పనిసరిగా నీ తల్లితో కానీ, ఒకవేళ తల్లి లేదు ఆ సమయంలో లోతుకి, తండ్రి ఉన్నాడు, తండ్రితో నీ అవసరతలు చెప్పాలి. ఒకవేళ ఈ ఇద్దరు కుమార్తెలు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న మరి మాకు వివాహాల సంగతి ఏంటి అని ఒక్క మాట చెప్పుంటే, మీకు అర్థమవుతుందండి? నాన్న మరి మన చుట్టూ మనుషులు ఎవరు కనపడట్లేదు, మరి మన వంశావళి ఎట్లాగా, మన వంశం ఎట్లాగా అని కనీసం ఒక్క మాట తండ్రితో అని ఉంటే, తండ్రి ఏం చేసేవాడు? వేరే చోటు నుంచి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళకి వివాహం చేసి ఉండేవాడు. అవునా కాదా? కానీ అట్లాంటిది ఏమీ చేయకుండా తెలియకుండా వీళ్ళు చేసిన పని దేవుడు అంగీకరించలేదు. ఇదంతా దేని ఫలితం అంటే లోతు దేవుడు చెప్పిన ఉన్నతమైన స్థలం కాకుండా అల్పమైన స్థానం ఎంచుకున్నాడు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పిన స్థలం కాకుండా నీకు ఇష్టమైనట్లు నేను అల్పమైన స్థానంలోనే ఉంటా, చిన్న స్థానంలోనే ఉంటా.
దూరం బాను భక్తిలో ఇదిగో ఎక్కడెక్కడ ఏదో నామకార్థంగా జీవిస్తా అని నువ్వు అనుకుంటే గనక నీ జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితులే సంభవిస్తాయి. నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఇట్లాంటి భ్రష్టకరమైన పరిస్థితులే ఉంటాయి. ఎందుకంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడలేదు. తక్కువ స్థానంలోనే ఉండటానికి ఇష్టపడ్డావు కాబట్టి. కాబట్టి జాగ్రత్త. సోయర్లో ఉండడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయొద్దు. విశ్వాసంలో సోయరులో ఉండొద్దు. భక్తిలో ఆ సోయరు స్థానంలోకి వెళ్ళొద్దు. ప్రార్థనలో ఆ సోయరు స్థానంలో ఉండొద్దు. సోయరు అంటే ఏమంటున్నాం? అల్పమైనది. అల్పమైన భక్తి వద్దు, అల్పమైన విశ్వాసం వద్దు, అల్పమైన ప్రార్థనలు వద్దు. ఉన్నతంగా చేయి. ఏది చేసినా అది దేవుడు మెచ్చేది, దేవుడు మెచ్చుకునేది. చాలామంది ఇట్లాగే సోయర్లో నివసించి వాళ్ళ జీవితాలను వాళ్ళు భ్రష్టుపరుచుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. చూద్దాం కొన్ని విషయాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అంటే సోయరు అని అర్థం. అల్పుడు అంటే దాని అర్థం ఏమంటున్నా? సోయరు. సోయరు అంటే అర్థం అల్పమైనది, చిన్నది అని అర్థం. ఎవరు సోయరుగా ఉంటారు భక్తి జీవితంలో, దేవుని రాజ్యంలో అంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ నా మాటల్లో, ఈ నా ఆజ్ఞల్లో ఒకదానినైనా మీరి. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఉదాహరణకి దొంగతనం చేయకూడదు అని ఒక ఆజ్ఞ ఉంది అనుకుందాం. నేను దాన్ని మీరా, అంటే నేను దొంగతనం చేసి కింద ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఏమని? దొంగతనం చేయకూడదు అని చెప్తున్నా. నేనేమో ఆజ్ఞ మీరుతున్నా, ఎదుటి వాళ్ళకి ఏం చేస్తున్నా? చెయ్యాలి అని చెప్తున్నా. అట్లాంటి నన్ను దేవుడు అల్పమైన వ్యక్తిగా చూస్తాడు. తన రాజ్యంలో ఎట్లా చూస్తాడు? అల్పమైన వ్యక్తిగా, సోయర్లాగా ఉన్నావు అన్నమాట. అంటే నువ్వేమో రహస్యంగా ఆ తప్పు చేస్తూ ఎదుటి వాళ్ళకి ఏం బోధిస్తున్నావు? చేయకూడదు అని బోధిస్తున్నావు. అంటే దేవుని ఆజ్ఞలు నువ్వు మీరి మనుషులకి ఏమని చెప్తున్నావు? ఇట్లా చేయాలి అని చెప్తున్నావు. ఎవరైతే ఇట్లాగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ దేవుని ఆజ్ఞలు మీరి మనుషుల ముందుకు వచ్చేసి ఇదిగో ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని ఎట్లాగా బోధిస్తూ ఉంటారో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో ఎట్లాంటి వాళ్ళు? సోయరు. జాగ్రత్త. సోయర్ యొక్క స్థానంలోనికి వెళ్ళొద్దు. వెళితే ఏం జరిగిందో చూసాం కదా లోతు జీవితంలో. లోతు జీవితం అధ్వానం అయిపోయింది. వాళ్ళ పిల్లల జీవితాలు శాపగ్రస్తం అయిపోయినాయి. చివరికి చెప్పుకోవడానికి లోతుకి ఏమీ లేదు. అంతకు తర్వాత వాళ్ళ గురించి ప్రస్తావనే లేదు, లోతు గురించి ప్రస్తావనే లేదు. ఇట్లాగా ఒక మనిషి దేవుని ఆజ్ఞలను తాను మీరి ఎదుటి వాళ్ళకు బోధించేవాడు సోయరు స్థానంలో ఉన్నాడు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎవరివైనా సరే, సేవకుడివా లేకపోతే ఇంకెవరివైనా సరే, నువ్వు వ్యక్తిగతంగా దేవుని ఆజ్ఞలు మీరి తప్పు చేసి ఎదుటి వాళ్ళకు నీతులు చెప్తా ఉన్నావంటే నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? సోయరుగా ఉన్నావు. జాగ్రత్త. సోయర్లో ఉంటే గనక దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? చూడండి, జరిగింది ఏమిటో మనకు బాగా తెలుసు. 14వ అధ్యాయంలో యేసు ప్రభు నీళ్ల మీద నడిచొస్తూ ఉన్నాడు. పేతురు చూశాడు. చూసి, ప్రభువా నువ్వేనా? అయితే నేను కూడా నీలాగా నడుస్తాను, నాకు సెలవేయి అన్నాడు. సరే రా అని యేసు ప్రభు అనగానే పేతురు దొగి చిన్నగా నడవటం ప్రారంభించాడు. కాసేపటికి ఏమైంది? నీళ్ళను చూశాడు, గాలిని చూశాడు, చుట్టూ ఉన్న సముద్ర పొంగు చూశాడు. ఇవన్నీ చూసినప్పుడు అల్ప విశ్వాసం తనలోకి వచ్చేసింది. చిన్నగా మునిగిపోవటం ప్రారంభించాడు. అల్ప విశ్వాసం అంటే విశ్వాసములో సోయరైపోయాడు. ఎవరు? పేతురు. అంటే ద సోయర్ ఇన్ ద ఫెయిత్, అంటే విశ్వాసంలో సోయర్ స్థానంలోకి వచ్చేసాడు.
ఎప్పుడైతే విశ్వాస విషయంలో పేతురు ఆ సోయరు స్థానంలోకి దిగిపోయాడో, అంటే విశ్వాసంలో అల్పమైపోయాడో, అల్ప విశ్వాసం వచ్చేసిందో, ఏమైంది? చిన్నగా మునిగిపోవటం ప్రారంభించాడు. జాగ్రత్త! ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా విశ్వాస విషయంలో, దేవుని మీద నీవు చూపించే విశ్వాస విషయంలో సోయరు స్థానంలోకి వచ్చేస్తే, చెప్తున్నాం కదా, సోయరు అంటే అల్పమైనది, చిన్నది. ఆ సోయరు స్థానంలోకి ఎప్పుడైతే వచ్చేసావో నీ జీవితంలో మునిగిపోవటం ప్రారంభిస్తావు, మునిగిపోతావు. సోయరు స్థానంలోకి వచ్చావంటే నువ్వేం చేస్తావు? మునిగిపోతావు. ఏ విషయంలో మునిగిపోతావు? అన్ని విషయాల్లో మునిగిపోతావు. ఆర్థికంగా మునిగిపోతావు, మానసికంగా మునిగిపోతావు, ఆరోగ్యపరంలో మునిగిపోతావు, అప్పుల బాధల్లో మునిగిపోతావు, శోధనల్లో మునిగిపోతావు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అన్నిటిలో మునిగిపోతూ ఉంటావు. ఎందుకని? నీ జీవితంలో విశ్వాస విషయంలో నువ్వేం చేసావు? సోయర్లోకి దిగిపోయావు. లోతు ఎప్పుడైతే సోయర్లోకి వెళ్ళిపోయాడో ఇక భయం వచ్చేసింది, అల్ప విశ్వాసం వచ్చింది. తాను పాడయ్యాడు, తన పిల్లలను కూడా పాడు చేసుకున్నాడు. ప్రియ సహోదరుడా, జాగ్రత్త! పేతురు కూడా విశ్వాస విషయంలో సోయర్లోకి వచ్చేసాడు, వెంటనే మునిగిపోవటం ప్రారంభించాడు. కాబట్టి సోయర్ అనేది చాలా భయంకరమైంది. ఆ స్థానంలోకి ఎప్పుడు కూడా మనం దిగజారకూడదు. దేవుడు చెప్పినట్లుగా ఉన్నతమైన స్థానంలోనే మనం ఉండాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి నువ్వు ఇక్కడి నుంచి ఎత్తబడి సముద్రంలో వేయబడతావు అనగానే అది జరుగుద్ది. ఏం జరిగిందో చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ లోపల ఒక తండ్రి తన కుమారుని తీసుకొచ్చాడు. దయ్యం బట్టి బహు బాధపడుతున్న తన చిన్న కుమారుని తీసుకొచ్చాడు. శిష్యులు ప్రయత్నాలు చేశారు. మీకు అర్థమవుతుందండి? శిష్యులు వెళ్ళగొడదామని ప్రయత్నాలు చేశారు. ఎంతసేపటికి ఆ దయ్యం వెళ్ళట్లా, అద్భుతం జరగట్లా, అక్కడ అతను విడుదల పొందట్లా. అక్కడ ఈ లోపల యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు రాగానే తండ్రి యేసుప్రభు దగ్గరికి పోయి, అయ్యా, నా కొడుకు బహు బాధపడుతున్నాడు, ఒక దురాత్మాన్ని బట్టి విలవిల్లాడిస్తూ ఉంది అని చెప్పి యేసుప్రభుని వేడుకుంటే యేసుప్రభు వచ్చాడు, ఆ దురాత్మను వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా, నువ్వు రాకముందు మేము చాలా ప్రయత్నాలు చేశాం. ఏం చేశాం? చాలా ప్రయత్నాలు చేశాం, కానీ అద్భుతం జరగలేదు, ఆ దయ్యం పారిపోలేదు. ఏంటని, ఎందుకని అని అంటే అప్పుడు చెప్తున్నాడు, ఎందుకంటే మీరు ఎక్కడున్నారు? అల్ప విశ్వాసంలో ఉన్నారు. అంటే విశ్వాస విషయంలో మీరు ఎక్కడున్నారు? సోయరులో ఉన్నారు. కాబట్టే నీ ద్వారా అద్భుతాలు జరగటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే విశ్వాస విషయంలో నువ్వు సోయరులకు ఎప్పుడైతే వచ్చేసావో నీ జీవితంలో అద్భుతాలు ఇక జరగవు. నీ ప్రార్థన ద్వారా కానీ, నీ మాట ద్వారా కానీ, నీవు చేసే భక్తి ద్వారా కానీ నీ జీవితంలో ఇక అద్భుతాలు ఎన్నడూ జరగవు. ఎందుకంటే నువ్వు సోయర్కు దిగిపోయావు కాబట్టి, విశ్వాస విషయంలో ఆ సోయర్లోకి వచ్చేసావు కాబట్టి, అల్ప స్థాయిలోకి వచ్చేసావు కాబట్టి జాగ్రత్త, సోయర్లోకి వెళ్ళొద్దు. విశ్వాస విషయంలో ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి, అల్పమైన స్థాయికి దిగిపోకూడదు. లోతులాగా సోయర్లోకి ఎంటర్ అవ్వకూడదు. చివరిగా ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చదువుతున్నాం. అయితే అతడు ఏమాత్రమును సందేహించక విశ్వాసంతో అడగాలి. చూడండి యాకోబు ఏమంటున్నాడు, దేవుడు అందరికీ ఇస్తాడు. 5వ వచనం, మీలో ఎవరికైనా సరే జ్ఞానం కొదువుగా ఉంటే వాళ్ళు దేవుణ్ణి అడగండి, అడిగితే దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయితే ఎట్లా అడగాలి అది చెప్తున్నాడు. ఏ మాత్రం కూడా సందేహించకూడదు. అంటే అల్ప విశ్వాసం కానీ అవిశ్వాసం కానీ లేకుండా అడగాలి. అంటే సోయరు అనే మాటే రానివ్వకూడదు. ఎట్లా ఉండాలి? విశ్వాసం ఉన్నతంగా ఉండి అడగాలి. దేవుడు నాకు ఇస్తాడు అనే విశ్వాసంతో అడగాలి. సోయర్ లాగా అల్పమైన విశ్వాసంతోనో అవిశ్వాసంతోనో అడగకూడదు. ఒకవేళ ఎవరైనా అట్లాగా విశ్వాసం విషయంలో సోయర్లోకి వచ్చేసి అల్ప స్థాయిలో ఉండి
అల్ప విశ్వాసంతో, అవిశ్వాసంతో ఒకవేళ అడిగితే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంట? చదువుదాం. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగంలాగా ఉంటాడు. అంటే ఏ వ్యక్తి అయితే విశ్వాస విషయంలో సోయర్లుగా ఉంటాడో, సోయర్లోకి వచ్చేసాడో, ఆ వ్యక్తి ఎట్లాంటిడు అంట? గాలికి ఎగిరిపడే సముద్ర తరంగం లాంటివాడు. ఇక స్థిరత్వం ఉండదు. కాసేపు ఇటు, కాసేపు ఇటు, కాసేపు ఇటు, కాసేపు ఇటు, ఎట్లాగా ఎగురుతూనే ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాస విషయంలో స్థిరత్వం ఉందా? లేక ఇంకా సోయరు స్థానంలోనే ఉన్నావా? ఇంకా సోయరు స్థానంలోనే ఉంటే గనక నీవు స్థిరత్వం ఉండదు నీ జీవితంలో. అటు ఇటు అటు ఇటు ఊగుతానే ఉంటావు. స్టెబిలిటీ ఉండదు. ఉంటే అటన్నా ఉండడం, లేకపోతే ఇటన్నా ఉండడం అనేది ఉండదు. ఇక కాసేపు అటు ఉంటావు, కాసేపు ఇటు ఉంటావు. ఇట్లాగా ఒక అల గనక ఎట్లా ఊగుతూ ఉంటుందో అట్లాగా ఊగిపోతూ ఉంటారు. కాసేపు బాగా ప్రార్థన చేస్తావు, కాసేపు అసలు చేయవు. ఒకరోజు బాగా మందిరానికి వస్తావు క్రమం తప్పకుండా, ఒక్కోసారి అసలు రావు. ఒక్కోసారి మంచిగా ప్రార్థన చేసుకుంటా, మంచిగా విశ్వాసంతో దేవుని సన్నిధిలోకి వచ్చి అందరిని కూడా ప్రేరేపిస్తావు. ఇంకొకసారి నాకేం చేశాడు దేవుడు, నేను ఎందుకు బాగా ప్రార్థనకు అనుకుంటావు. ఇది ఇట్లా ఉంటుంది. పడి లేచి పడి లేచి, దీనివల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉండదు. మీకు అర్థమవుతుందండి? పారే నీళ్లు చక్కగా వస్తుంటే దానికి ఏదన్నా ఉపయోగం, అట్లా కాకుండా ఇట్లా వస్తూ ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఇది ఎట్లాంటిదంటే మనం గప్పు గప్పున అని వండుతూ ఉన్న దీపం లాంటిది. దీపం ఎప్పుడైనా సరే కంటిన్యూగా ఉంటే, అంతకుముందు కిరోసిన్ ల్యాంపులు ఉండేవి, కిరోసిన్ పోసి పైన ఒత్తేస్తే చిన్నగా అది వెలుగుతూ ఉండేది. అది గప్పు గప్పుమని ఇట్లాగా వస్తూ పోతూ ఉందనుకోండి, దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? వెలుగు చూడటానికి కానీ చదువుకోవడానికి కానీ ఏమైనా ఉపయోగిస్తామో? దాన్ని ఉపయోగించలేవు. ఎందుకంటే దాంట్లో స్థిరత్వం లేదు కాబట్టి. ఇదిగో ఇట్లాంటి బల్బులు లాగానే వెలుగుతూ ఆరిపోతూ ఉంటాయి. వెలుగుతూ ఆరిపోతున్న దాంట్లో ఎవరైనా బైబిల్ చదువుకోవడం కానీ బుక్ చదువుకోవడం కానీ చేయగలుగుతారా? చేయలేరు. ఊరికే చూడడానికి తప్ప అవి ఎందుకు పనికిరావు. నీ జీవితంలో దేవుడు అట్లా ఉండాలనుకోవట్లేదు. నీవు స్థిరమైన వ్యక్తిగా ముందు కొనసాగుతూ ఉండాలి. ఒక చిన్న కాలువైనా సరే చిన్నగా ప్రవహించేదైతే అది తప్పనిసరిగా ఆ చేనంతా తడుపుతుంది, చిన్నగా అయినా సరే. అట్లా కాదు, అల వస్తుంది పోతుంది. అట్లాంటి అలలు ఎన్ని వస్తే మాత్రం చేను తడుస్తుంది? ఏమీ తడవదు. కాబట్టి ఎవరైతే విశ్వాస విషయంలో ఎట్లాగా సోయర్లాగా ఉంటారో, సందేహిస్తూ అల్ప విశ్వాసంతో ఉంటారో, వాళ్ళు ఇట్లాంటి సముద్ర తరంగంలాగా ఎగసిపడుతూ ఉంటారు. అట్లాంటి ఎగసిపడే ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు, అల్ప విశ్వాసం ఉన్నవారు, అంటే విశ్వాసంలో సోయర్లో ఉన్నవాళ్ళు ఏంటంట? గాలి చేత ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడు. ఎట్లాంటి వాడు? ద్విమనస్కుడు అంటే రెండు మనసులు ఉంటాయి. కాసేపు దేవుని మనసు ఉంటుంది, కాసేపే తర్వాత సైతాన్ మనసు వచ్చేసిద్ది. కాసేపు ఆత్మ సంబంధమైన మనసు వచ్చేసిద్ది, మళ్ళీ వెంటనే శరీర సంబంధమైన మనసు వచ్చేసిద్ది. కాసేపు ప్రార్థన చేసుకోవాలన్న మనసు వచ్చింది, తర్వాత ప్రార్థన లేదు గీర్థం లేదు అనిపిస్తుంది. ఇట్లాంటి ద్విమనస్తం వచ్చేస్తుంది. ఎప్పుడంటే విశ్వాసం విషయంలో సోయర్లోకి వచ్చేసినప్పుడు. ఇంకా అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. ఏది స్థిరత్వం ఉండదు ఇక తన జీవితంలో. మాట స్థిరత్వం ఉండదు, పలికే పలుకు స్థిరత్వం ఉండదు. అట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడంట? కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకుతుందని అట్లాంటి వాడు అనుకోకూడదు ఇక. అంటే విశ్వాస విషయంలో ఎవడైతే ఆ సోయర్లోకి వచ్చేస్తారో వాళ్ళకి స్థిరత్వం ఉండదు, ద్విమనస్తత్వం ఉంటుంది. కాసేపు ఇటు కాసేపు అటు ఊగులాడుతూ ఉంటారు. ప్రభు దగ్గర నుంచి వాళ్ళకి ఏమీ దొరకదు ఎప్పటికీ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇట్లాంటిది సోయరు చాలా భయంకరమైన స్థలం మన ఆత్మీయ జీవితంలో. లోతు సోయర్లోకి ప్రవేశించిన తర్వాత లోతు యొక్క మనసు పాడైంది, తన శరీరం పాడైంది, తన పిల్లలు భవిష్యత్తు పాడైంది, తన సంతానం అంతా కూడా చివరికి శాపగ్రస్తమైన సంతానం అయిపోయింది. దీని ఫలితం ఎక్కడి నుంచి అంటే సోయర్లోకి దేవుడు వద్దు అన్నా సరే అది దూరంగా ఉంది. నువ్వు చెప్పిన ప్లేసు ఇది దగ్గరగా ఉంది,
నేను ఇక్కడికే వెళ్తా అని తన సొంత నిర్ణయం తీసుకొని అల్ప స్థానంలోనే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు లోతు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అన్ని విషయాల్లో, ప్రార్థనలో కానీ, భక్తి జీవితంలో కానీ, విశ్వాసంలో ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? సోయర్లో ఉండడానికే ఇష్టపడుతున్నావు. జాగ్రత్త, అది భయంకరమైనది. నశించిపోవాల్సింది అది. అవునా కాదా? నిజానికి లోతు కనుక అక్కడ లేకపోతే సోయర్ను కూడా దేవుడు ఏం చేసేవాడు? చంపేసి ఉండేవాడు. అంటే నాశనం చేసి ఉండేవాడు. నాశనం పొందాల్సిన స్థలంలో నీ ఉన్నావు కాబట్టే నీ జీవితం కూడా నాశనం పొందాల్సిన ఆ పరిస్థితి వచ్చేసింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. నశించిపోయే స్థలాన్ని నువ్వు ఎన్నుకున్నావు, అదే సోయరు. దేవుడు వద్దు అన్న స్థలాన్ని, అల్పమైన స్థానాన్ని నువ్వు కోరుకున్నావు, అదే సోయరు. చాలామంది క్రైస్తవులు ఇట్లాగే ఉంటున్నారు. విశ్వాసంలో సోయరుగా ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రార్థనా జీవితంలో సోయరు స్థానంలో ఉండేవాళ్ళు ఉన్నారు. భక్తి జీవితంలో సోయరు స్థానంలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఈ సోయరు వల్ల నీకు ఏం ఉపయోగం లేదు. నీ కుటుంబం పాడైపోతుంది. చేస్తేనా ఉన్నతంగా చేయి దేవుని కోసం. అంతేగాని ఆ సోయర్ స్థానంలో ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని అసలే నాశనం చేసుకోవద్దు.